మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దయను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరాన్ని బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నందుకు, మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ విధంగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వమైన వందనం తెలియపరుచుకుందాం. ఆ దేవాది దేవునికి హృదయపూర్వమైన కృతజ్ఞత తెలియపరుచుకుందాం. దినదినము ప్రయోజనము మనము దేవునికి వందనం తెలియపరచుకోవాలి. దినదినము ప్రయోజనము దేవునికి కృతజ్ఞత తెలియపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని దినమంతా కూడా కాపాడి, దినమంతా కూడా రక్షించి, దినమంతా కూడా ఆయన సంరక్షణలు మనల్ని భద్రపరిచి, మనం క్షేమంగా ఉంచి, మరొక రోజు మరొక దినాన దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మరొక రోజు మరొక దినము దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుణ్ణి మనం మరవకుండా, ఆ దేవాది దేవుణ్ణి మనము విస్మయ చెందకుండా, ఆ దేవాది దేవునికి మనము హృదయపూర్వకమైనటువంటి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రతి దినము ప్రతిరోజు కూడా తెలియపరుస్తూ ఉండాలి అన్నమాట. ప్రియులారా, మరి ఈరోజు మన దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునేది ఏమిటంటే, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఒకనొక సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు. వీరు ఎవరు అని సంబోధిస్తున్నాడు అన్నమాట. మరి ఎవరు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి ఈ ప్రశ్న వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహములు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విస్మయ చెందారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఏమిటి ఈయన ఇటువంటి ప్రశ్న వేస్తున్నారు, ఎవరు అంటున్నారు, మీరెవరు, వారెవరు అని అంటున్నాడు. మరి ఈ వాక్యాలను మనకు క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే, ఈ వాక్యాన్ని బట్టి మనకు క్షుణ్ణంగా ఎరిగి ఉన్నట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభు ఏ ఉద్దేశముతో ఈ మాటలు చెప్పి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ ఉద్దేశంతో ఈ మాటలు పలికి ఉన్నాడనేది మనకు తెలుసుద్ది అన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. చూడండి, ఆయన జన సమూహములతో మాట్లాడుచుండగా అంటే ఇంకా మాట్లాడుచుండగా. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే అనేక మంది జన సమూహంలో వచ్చారో, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే అనేక మంది ప్రజలు వచ్చారో, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే అనేక మంది జనులు వచ్చారో, ఆయన వారికి అనేకమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి ఉపమానాలు, దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభు బోధించేవారు. వారికి అనేకమైనటువంటి మర్మాలు యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తూ ఉండేవాడు. మరి అటువంటి సమయంలో, అటువంటి తరుణములో యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క జన సమూహములు అనేక మంది వచ్చినప్పుడు ఆయన ఇంకా మాట్లాడుచున్నాడు. అంటే చాలా విషయాలు వాళ్ళకి చెప్పాడు, చాలా విషయాలతో వారితో మాట్లాడాడు, చాలా విషయాలతో వారితో సంబోధించాడు, చాలా విషయాలతో వారితో బోధించి ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఇంకా మాట్లాడుచుండగా, మరి ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుకోరుచు వెలుపల నిలిచి ఉన్నారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు జనసమూహంతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు, సహోదరులు వచ్చారు. వచ్చి వాళ్ళు ఎక్కడ నిలిచి ఉన్నారు? వెలుపల నిలిచి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావటానికి వాళ్ళు మరి పూనుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడానికి కూడా వాళ్ళకి అంత ధైర్యం కూడా సరిపోలేదని బహుశా యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావటానికి వాళ్ళు వెనకంజి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క రాజ్య పనిలో ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు పలు విధాలుగా తన యొక్క మరి తల్లికి, తన యొక్క తండ్రికి కూడా చెప్పి ఉన్నాడు. అంటే వాళ్ళు సొంత తల్లిదండ్రులు మాత్రం కాదు, శారీరకపరమైన తల్లిదండ్రులు మాత్రం కాదు, వాళ్ళు దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తల్లిదండ్రులు. అంటే ఏదో పేరుకి తల్లిదండ్రులుగా పరిణమింపబడి ఉన్నారు. ఆవిడ రక్త సంబంధంతో కూడిన తల్లిదండ్రులు కూడా కాదు ప్రియులారా. మరి దేవుడే వారిని ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇహలోకములో ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడే స్పష్టంగా ఆదిలోనే
మరి మరియకు చెప్పి ఉన్నాడు. దేవుడు స్పష్టంగా మరి గర్భం ధరించక ముందే మరి దేవుడు ముందే చెప్పి ఉన్నాడు, నీవు పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించెదవు, పరిశుద్ధాత్మ చేత నువ్వు కుమారుని కనేదవు అని స్పష్టంగా దేవుడు ముందే చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క తల్లి మరి శారీరకపరమైనటువంటి తల్లి కాదు, రక్త సంబంధం కలిగినటువంటి తల్లి కాదు, మరి ఆధ్యాత్మికమైనటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె దైవరాలు కాబట్టి, ఆమె దేవుని భయభక్తులు కలిగి జీవించింది కాబట్టి, ఆమె ప్రార్థన పరురాలు కాబట్టి మరి దేవుడు ఆమె ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇది దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బంధము కలిగినటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, యహలోకములు మనకి ఒకే ఒక శారీరకపరమైనటువంటి తల్లి ఉంటుంది, యహలోకులు మనకి ఒకే ఒక రక్త సంబంధం కలిగినటువంటి తల్లి తండ్రులు ఉంటారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి తల్లులు మరి దైవికమైనటువంటి తల్లులు చాలామంది ఉండొచ్చు. ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి ఈ తల్లుల్ని ఎవరు ఏర్పాటు చేస్తారని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకనే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు తన పనిలో తాను ఉన్నప్పుడు, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన సువార్తను బోధిస్తున్నప్పుడు ఈ తల్లిను సహోదరును తండ్రి వాళ్ళ దగ్గరికి రావడానికి మరి పూనుకోలేదు, వాళ్ళ దగ్గర రావడానికి అంత ధైర్యం సరిపోలేదు. అందుకని వారు వెలుపల నిలిచి ఉన్నారు. వారు వెలుపల నిలిచి ఉన్నప్పుడు మరి ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. చూడండి ప్రియులారా, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు మరి నీతో మాట్లాడవాలని వెలుపల నుంచున్నారని ఆయనతో మరి ఒకళ్ళు చెప్పారనమాట. అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అంటున్నాడు. ఇక్కడ హూ ఈజ్ మై మదర్, హూ ఈజ్ మై బ్రదర్స్ అంటున్నాడు. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుకి ఈ సంగతులు చెప్పారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుకి నీ తల్లియు నీ సహోదరులు వెలుపల నుంచున్నారని మరి చెప్పి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా వాని వైపు చూచి అన్నాడు. ఇక్కడ వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది, వాని వైపు చూచి, వాని వైపు చూచి హూ ఈజ్ మై మదర్ అన్నాడు, హూ ఈజ్ మై బ్రదర్స్ అన్నాడు. చూడండి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఎవరు, హూ ఈజ్ మై మదర్ అన్నాడు, హూ ఈజ్ మై బ్రదర్స్ అన్నాడు, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. ప్రియులారా, లోకపరంగా లోకరీతిగా ఈ జనాలందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి ఎవరంటే మరియమ్మ అనుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు ఎవరంటే మరి 12 మంది శిష్యుల్లో ఒకళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు, లేదా ఇంకొకళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రియుల దైవికముగా దేవుని యొక్క మరి ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన యొక్క తల్లి ఎవరంటే ఎవరు కాదు, ఆయన యొక్క సహోదరులు, ఆయన యొక్క సొంత మరి సహోదరులు. అంటే సహోదరులు అంటే అక్కడ మరి లోకపరంగా ఏమనుకుంటున్నారు, రక్త సంబంధం కలిగిన వారు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క దృష్టిలో రక్త సంబంధం సహోదరులు యేసుక్రీస్తు ప్రభుకి ఎవరు కూడా లేరు. ప్రియులారా, ఎవరు కూడా లేరు. కానీ లోకం అనుకుంటుంది ఈయన యేసుక్రీస్తు ప్రభుకి వీళ్ళే ఆయన యొక్క సహోదరులని అనుకుంటుంది. ప్రియులారా, లోకపరమైన ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. లోకపరమైన ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. అందుకని దేవుడు ఏమన్నాడు, ఆకాశానికి భూమికి ఎంతైతే దూరం ఉంటుందో మీ యొక్క ఆలోచనకి నా యొక్క ఆలోచనకి అంత దూరం ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆయన నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని ఒక ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే ఆయనకి చెప్పి ఉన్నారో వారి వైపు చూసి చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఇది చాలా విస్మయం చెందినటువంటి ప్రశ్నే, ఇది చాలా ఆశ్చర్యం కలిగినటువంటి ప్రశ్నే. ప్రియులారా, ఎందుకంటే చాలామంది చాలా సందర్భాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పి ఉన్నారు, అదుగో నీ తల్లి, అదుగో నీ తండ్రి, అదుగో నీ సహోదరుడు అని యేసుక్రీస్తు ప్రభుకి చెప్పి ఉన్నారు. ఆయనకి ఎప్పుడైతే ఈ మాట చెప్పి ఉన్నారో యేసుక్రీస్తు స్పష్టంగా వారికి సమాధానం కూడా చెప్పి ఉన్నాడు. ప్రియులారా, హూ ఈజ్ మై మదర్, హూ ఈజ్ మై బ్రదర్స్ అన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చాలా సందర్భాలలో కూడా మరి నీ తల్లియు నీ తండ్రియు నీవు ఎక్కడున్నావో వాళ్ళు ఎదుకుతున్నారు అని యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఆయన ప్రధానులతోనూ పెద్దలతోనూ కూర్చుని సంభాషించినప్పుడు వాదనలు చేస్తున్నప్పుడు అక్కడ కూడా చెప్పి ఉన్నారు, ఇగో నీ తల్లి వచ్చింది, నీ తండ్రి వచ్చారు అంటున్నాడు. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, మీరెందుకు నా కోసం ఎదుగుతున్నారు, నేను నా తండ్రి యొక్క పనిలో ఉన్నాను, నా యొక్క తండ్రి యొక్క పనిలో నేను నిమగ్నమై ఉన్నాను, నా యొక్క తండ్రి యొక్క పని నేను చేస్తున్నానని మీకు తెలియదా అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ప్రియులారా, మీరు నా కొరకు ఎందుకు మీరు వెతుకుతున్నారు అన్నాడు.
నా కొరకు మీకు ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిజముగా ఇహలోకములో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఇహలోకములో ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఆయన జీవించాడు ప్రియులారా? తన యొక్క తల్లికి ప్రాధాన్యత ఇచ్చాడా? తన యొక్క సహోదరులకు ప్రాధాన్యత ఇచ్చాడా? తన యొక్క తండ్రికి ప్రాధాన్యత ఇచ్చాడా? అసలు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే ప్రియులారా, ఆయన ఇహలోకములో తల్లికి ప్రాధాన్యత ఇవ్వలేదు, తండ్రికి ప్రాధాన్యత ఇవ్వలేదు, సహోదరులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. లోకములో ఉన్న ప్రజలు అందరికీ ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. లోకములో ఉన్నప్పుడు అందరికీ ప్రాధాన్యత ఇచ్చాడు ప్రియులారా. అందుకని నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అన్నాడు. అందుకని హూ ఈజ్ మై మదర్, హూ ఈజ్ మై బ్రదర్స్ అన్నాడు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని యేసుక్రీస్తు స్పష్టంగా ఆ ప్రశ్న వేసి అడిగి ఉన్నాడు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని యేసుక్రీస్తు ప్రభు అడిగి ఉన్నాడు ప్రియులారా. ఈరోజున తల్లికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిని గౌరవించమని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తండ్రిని సన్మానించమని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తల్లిని తండ్రిని సన్మానించేవాడు వర్ధిల్లని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ మరి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు అన్నాడు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? నేను నా కొరకు నా నిమిత్తము తల్లిని కానీ, తండ్రిని కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ, భార్యను కానీ, సహోదరులు కానీ వీళ్ళందరిని కూడా వదిలివేసి వీళ్ళందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించువాడే రక్షింపబడతాడు, నన్ను ప్రేమించువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు అన్నాడు ప్రియులారా. తల్లి కన్నా, తండ్రి కన్నా, కుమారుడి కన్నా, కుమార్తె కన్నా, భార్య కన్నా, బిడ్డల కన్నా, అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించువాడు అన్నాడు. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఇహలోకంలో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఎవరిని ఎక్కువగా ప్రేమించి జీవిస్తున్నారు? ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత జీవిస్తున్నారు? ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే వారి యొక్క పనులన్నీ కూడా చేసుకుంటున్నారని ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఇహలోకపరమైనటువంటి పిలువబడినటువంటి తల్లిదండ్రులకి, సహోదరులకి చాలా దూరంగా ఉన్నాడు ఆయన. ఆయన చేసే పనుల్లో ఎప్పుడు కూడా వారిని రానివ్వలేదు ప్రియులారా. తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అందుకని చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు హెచ్చరించాడు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రశ్న వేశాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులని చెప్పి తన శిష్యుల వైపు చూసి చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరుడు అన్నాడు. ఇదిగో నా తల్లి అన్నాడు తన శిష్యుల వైపు చూసి. ప్రియులారా, శిష్యుల్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరు. 12 మంది శిష్యులు ఉన్నారు ఆ రోజుల్లో, ఆ దినాలలో. మరి ఇంకా ఎక్కువ మంది శిష్యులు కూడా మరి వాడల్లో జాయిన్ అవి ఉండవచ్చు బహుశా. ఎక్కువ మంది శిష్యులు కూడా వాళ్ళల్లో మరి భాగస్వాములై ఉండవచ్చు బహుశా. మరి ఎక్కువ మంది స్త్రీలు కూడా బహుశా ఉండవచ్చు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు 70 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడండి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆయనను వెంబడించారని, స్త్రీలు పురుషులు కూడా వెంబడించారని బైబిల్ గ్రంథంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తాను వెంబడించినటువంటి శిష్యుల వైపు చూసి ఆ శిష్యుల్లో మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆయన వెంబడించారు, ఎంతమంది యేసుక్రీస్తు శిష్యులుగా పరిణమింపబడ్డారు, వాళ్ళందరి వైపు చూసి ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడంటే ప్రియులారా, పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు, నా తల్లి, నా సోదరుడు అన్నాడు ప్రియులారా. పరలోకమందు నా తండ్రి యొక్క చిత్త ప్రకారం అన్నాడు. ఎవరైతే పరలోకమందు తన యొక్క తండ్రి యొక్క చిత్త ప్రకారం చేస్తారో, ఎవరైతే పరలోకమందు తండ్రి ప్రకారం జీవిస్తారో వారే నా సహోదరుడు, నా సోదరులు అన్నాడు. అందుకని మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నట్లయితే, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి ఇదిగో నా తల్లి నా సహోదరుడు, దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని. దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవునికి ఇష్ట ప్రకారముగా, దేవునికి అనుగుణముగా, దేవునికి ఇష్టానుసారముగా జీవించువారే నా సహోదరులు, నా యొక్క తల్లి అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. అదేవిధంగా లోకాసు సువార్త 8వ అధ్యాయము 19-21 చదువుకున్నట్లయితే, ఆయన తల్లియు సహోదరులు ఆయన ఎద్దకు వచ్చి జనులు గుప్పుగా ఉండడం చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరుని చూడగోరి వెలుపల నిలిచినారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అన్నాడు. దేవుని వాక్యం విని దాని ప్రకారముగా జీవించువారే, దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారముగా జరిగించువారే నా తల్లియు నా సహోదరుడు అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పినాడు ప్రియులారా. దేవుని యొక్క వాక్య ప్రకారం ఈరోజున సొంత తల్లిదండ్రులే, ఈరోజున సొంత సహోదరులే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ దాని ప్రకారం జీవించలేకపోతున్నారు.
దేవుని యొక్క వాక్యాన్ని కొంతమంది ఆలకించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. దేవుని యొక్క చిత్త ప్రకారం కూడా జీవించలేకపోతున్నారు. ప్రియులారా, మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగివచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దానిని ఎంతటోనే నేను ఏమియు పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అన్నాడు. కుమారుని చూచి ఆయన శ్వాసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుతూ అన్నాడు. నా తండ్రి యొక్క చిత్త ప్రకారం జీవించుట, నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చటయే నా యొక్క విధి, నా యొక్క కర్తవ్యం అంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నా తండ్రి యొక్క చిత్త ప్రకారము జీవించట, నా తండ్రి యొక్క చిత్త ప్రకారముగా నేను జీవించడం, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నా యొక్క విధి, నా యొక్క కర్తవ్యం అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 చదువుకున్నట్లయితే, ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మీద నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను అంటున్నాడు. ప్రభు అని సంబోధించి ప్రతివాడు, చూడండి, ఎవరైతే తల్లి అయినా, తండ్రి అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, ఎవరైనా సరే, సహోదరులైనా సరే, సోదరులైనా సరే, ప్రియులారా, శిష్యులైనా సరే, ఎవరైనా సరే ఈ భూమి మీద ప్రభు అని ఏదో నామకార్థముగా పలికేవారు, నామకార్థముగా ఉచ్చరించేవారు, నామకార్థముగా చెప్పేవారు, నామకార్థముగా ప్రార్థన చేసేవారు, నామకార్థమైనటువంటి శ్వాసములు వెళ్ళేవాళ్ళు, నామకార్థమైనటువంటి జీవితములు జీవించేవాళ్ళు పరలోక రాజ్యములో ప్రవేశింపరు, నా యొక్క తండ్రి యొక్క చిత్త ప్రకారముగా జీవించువాడే అంటాడు. చూడండి ప్రియులారా, నా తండ్రి యొక్క చిత్త ప్రకారముగా జీవించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని యేసుక్రీస్తు స్పష్టంగా, నా తండ్రి యొక్క చిత్త ప్రకారం. యేసుక్రీస్తు యొక్క భూలోకములకు వచ్చిన తర్వాత, ఆయన యొక్క భూలోకములు జీవించినటువంటి తరుణములో, ఆయన యొక్క భూలోకములు జీవించినటువంటి సమయంలో, ఆయన యొక్క భూలోకములు జీవించినటువంటి గడియలో ఎవరి యొక్క చిత్త ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభు జీవించాడు అంటే తండ్రి యొక్క చిత్త ప్రకారం జీవించాడు. నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే నా యొక్క విధి, నా యొక్క కర్తవ్యం అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే నా యొక్క విధి, నా యొక్క కర్తవ్యాన్ని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. అందుకని తర్వాత వాక్యం కూడా ఈ విధంగా రాయబడి ఉంది, ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా అని చెప్పేదారు. మరి తర్వాత ఏం చెప్పేదారంట, నీ నామను దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పొద్దురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమగా చేయువారులారా అంటున్నాడు. నా యొద్ద నుండి పండని వారితో చెప్పేదని అంటున్నాడు. అక్రమగా జీవించువారులారా. చాలామంది ప్రవచించేతారంట, చాలామంది దెయ్యాన్ని వెళ్ళగొడతారంట, చాలామంది మరి అనేకమైనటువంటి చేస్తారంట. కానీ తండ్రి యొక్క చిత్త ప్రకారముగా జీవించరు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించడం. మరి ఎవరి యొక్క చిత్త ప్రకారం జీవిస్తారంటే వారి యొక్క చిత్త ప్రకారం జీవిస్తారు, వారికి ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇకలోకపరమైన విధి విధానంతో జీవిస్తారు, ఇకలోకమైన ఆశలతో జీవిస్తారు, ఇకలోకమైన ధన వ్యామోహంతో జీవిస్తారు, ఇకలోకమైన కోరికలతో జీవిస్తారు, ఇకలోకమైనటువంటి పద్ధతులతో వారు జీవిస్తారు. ప్రియులారా, ఈ రోజున అదే జరుగుతుంది. ఈ రోజున అనేకమైనటువంటి సంఘాలలో అనేకమైనటువంటి మరి జీవితాల్లో అనేకమైన శ్వాసుల యొక్క జీవితాలు జరిగేది ఏమిటంటే వారికి ఇష్టప్రకారంగా జీవించడం. ఈ రోజున సంఘాల్లో, మందిరాల్లో, గుడిలో కూడా జరిగేది ఏమిటంటే వారి ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా కాదు, దేవునికి అనుగుణంగా కాదు, దేవునికి ఇష్టమైన రీతిగా కాదు, దేవునికి ప్రీతికరమైనటువంటి విధముగా కాదు. ప్రియులారా, వారికి ఇష్టానుసారంగా జరుగుతున్నవి. దేవునికి ఏదైతే అనుగుణముగా, దేవుని చిత్త ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే చేస్తారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరైతే ఇహలోకపరమైన చిత్తానుసారంగా, ఇహలోకపరమైన విధి విధానాలతో, వారి ఇష్టానుసారంగా వారి విధి విధానాలతో జీవిస్తారో, చేస్తారో అది ఇహలోకం సంబంధించిందే. వారి యొక్క జీవితాలు కూడా ఇహలోకం సంబంధించిందే. వారు పరలోక రాజ్యంలో ఎంత మాత్రము కూడా ప్రవేశించారు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడు కొంతమంది అద్భుతములు చేయలేదా ప్రభు అంటారంట, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా ప్రభు అంటారు, ప్రవచింపలేదా ప్రభు అంటారు, నీ నామను అనేకమైనటువంటి చేయలేదా ప్రభు అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమ చేయువారులారా నా ఎదురును పొండి అంటున్నాడు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఎన్నడు అంటే అక్రమగా జీవించేవారు, అన్యాయముగా జీవించేవారు, మోసాలు చేసేవారు, డబ్బు కోసం ఈ రోజున మోసాలు చేసేవారు చాలామంది ఎక్కువైపోయారు.
ధన వ్యామోహములతో జీవించేవారు ఈరోజు చాలామంది ఎక్కువైపోయారు. ధనము కోసము అబద్ధాలు ఆడేవాళ్ళు ఈరోజు చాలామంది ఎక్కువ అయిపోయారు. ప్రియులారా, సంఘాలలో చూస్తున్నాం, మందిరాల్లో చూస్తున్నాం, అనేక చోట్ల చూస్తున్నాం. ధన వ్యామోహం ఎక్కువైపోయింది ఈ రోజున. ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అన్నాడు. ధనాన్ని ప్రేమించేవాడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఎలాగ జీవించగలుగుతారు? ధనాన్ని ప్రేమించేవారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఎలా జీవించి తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు? ధనాన్ని ప్రేమించేవారు ఏ విధంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించాలని ఆశతో కోరికతో ఉంటారు ప్రియులారా. అందుకని ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు అన్నాడు. దేవుని ప్రేమించేవాడు ధనాన్ని ప్రేమించడు అన్నాడు. ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అన్నాడు ప్రియులారా. ఈ రోజున ధనాన్ని ప్రేమించేవాళ్ళు ఎంతమంది లేరు. ధనము కొరకు ధనము కోసము మరీ గుద్ది చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు. అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, మీరు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఎంతోమంది ఈ రోజున చెప్తున్నారు ప్రియులారా. ఎంతోమంది చెప్తున్నారు. ధనాన్ని ఇచ్చేది ఎవరు? పోషించేది ఎవరు? రక్షించేది ఎవరు? సంరక్షించేది ఎవరు? జీవాన్నిచ్చేది ఎవరు? శక్తినిచ్చేది ఎవరు? బలాన్నిచ్చేది ఎవరు? మనం నిలబెట్టేది ఎవరు? పెంట కుప్పల నుంచి లేవనెత్తేది ఎవరు ప్రియులారా? ఈ రోజున మనం ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మొట్టమొదటిగానే మన దేవుని ధనాన్ని అడిగేసామా? వస్తంగానే ధనాన్ని అడిగేసామా? పుట్టినప్పటి నుంచే మనం ధనముతో పుట్టాము ప్రియులారా. దేవుడే మనకు కావాల్సినవి కూడా అనుగ్రహిస్తాడు. ధనాన్ని కాదు ప్రేమించవలసింది, దేవుని ప్రేమించాలి. దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి, దేవునికి అనుగుణంగా జీవించడానికి. అందుకని ప్రియులారా, నా నామములు ప్రవచింపలేదా, నా నామములు అద్భుతములు చేయలేదా, నా నామములు దెయ్యాలను వెళ్ళగొట్టలేదని అప్పుడు ఆ రోజున అంటారు. అప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు ఎవరో మాకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో మాకు తెలుసు, యేసుక్రీస్తు మేము ఎరిగి ఉన్నాము, యేసుక్రీస్తు మేము స్వీకరించి ఉన్నాము, యేసుక్రీస్తు మేము కలిగి ఉన్నాము, యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది ఉన్నామని ఈ రోజుల్లో కూడా నానా రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మనం ఎన్ని చెప్పుకున్నా సరే, యేసుక్రీస్తు నామములో జీవిస్తున్నామని ఎన్ని చెప్పుకున్నా సరే, దేవుని యొక్క చిత్త ప్రకారముగా జీవించకపోతే, దేవుని యొక్క చిత్త ప్రకారముగా తమ యొక్క జీవితాలు కొనసాగకపోతే, నేను యేసుక్రీస్తు ఎరిగి ఉన్నానని చెబుతామేమో కానీ యేసుక్రీస్తు నిన్ను ఎరిగి ఉన్నాడని ఆయన చెప్పాడు. మనం యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నామని మనం చెబుతామే కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడని ఆయన చెప్పాడు. చూడండి ప్రియులారా, అంటే దీనికి అర్థం ఏంటి? మనం యేసుక్రీస్తు ప్రభుని ఎరగడం ముఖ్యం కాదు, ఆయన మనల్ని ఎరగాలి. అంటే మన క్రియల ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన ప్రార్థన జీవితము ద్వారా, దేవుని యొక్క చిత్త ప్రకారముగా జీవించడం ద్వారా ఆయన మనల్ని ఎరగాలి. ఆయన ఎరిగే దేవుడు, ఆయన ఎరిగే దేవుడు, ఆయన తెలుసుకునే దేవుడు. ఆయన యొక్క కనుదృష్టి నీతిమంతుల మీద ఉంటుంది అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఆయన నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఆయన హృదయాలు ఎరిగినవాడు, మనసులు ఎరిగినవాడు, ఆలోచనలు ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు. కాబట్టి మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారిని యేసుక్రీస్తు ఎరిగి అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 19 చదువుకున్నట్లయితే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు అన్నాడు. చూడండి, తండ్రి ఏదైతే చేయమని కుమారుడికి చెప్పాడో అదే చేశాడు, తనంతట తాను ఏమీ చేయలేదు. కానీ ఈ రోజున తనంతట తాను చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఆచారాలతో, అలవాట్లతో ప్రియులారా, ఈ రోజున సంఘాలలో కూడా అనేకమైనటువంటి పనుల నిమిత్తము విశ్వాసులు నెత్తి మీద పెట్టి పిండుతున్నారు. ఈ రోజున అది చేయాలి, ఇది చేయాలి, అది చేయండి, ఇది చేయండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజున ప్రియులారా. ఒకటి కాదు, రెండు కాదు. మన పట్ట నిండితే జాలే, మన జోబీ నిండితే జాలే, మనం హాయిగా ఉంటే చాలే అనేటువంటి ధోరణంలో కూడా కొంతమంది ఉంటున్నారు. ఏదేమైనా సరే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క భూలోకానికి వచ్చింది తండ్రి యొక్క చిత్త ప్రకారంగా. తండ్రి ఏదైతే తెలియపరిచాడో అది చేయడానికి, తనంతట తాను ఏమీ చేయడానికి రాలేదు. తండ్రికి ఏదైతే తెలియపరిచాడో అదే చేశాడు. అదేవిధంగా యేసుక్రీస్తు మనకు ఏదైతే బోధించాడో, యేసుక్రీస్తు ఏదైతే మనం బోధించి అని చెప్పాడో అదే మనం చేయాలి. యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకు కూడా స్పష్టంగా చెప్పి ఉన్నాడు, నేను మీకు ఏదైతే బోధించానో, నేను ఏదైతే మీకు తెలియపరిచానో, మీకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చానో ఆ ఆజ్ఞల ప్రకారం, ఆ బోధించిన ప్రకారం మీరు జీవించండి అన్నాడు. మీకు ఏమి కావాలో నేను ఇస్తానన్నాడు. మీరు దేనిని గురించి చింతించొద్దు అన్నాడు. ఆకాశ పక్షుల వైపు చూడండి, విత్తవు, కోయవు, గిరిసనలో దాచుకొనవు, పక్షులను పోషించే దేవుడు మనుషులను పోషించలేడు అన్నాడు. చూడండి ప్రియులారా, అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు, మనం పోషించే దేవుడు ప్రియులారా.
మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా అంతట నేను ఏమీ చేయలేదు, నేను వినున్నట్టుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారముగా చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనదే అన్నాడు. నా చిత్త ప్రకారం నేనేమి కూడా చేయను అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క భూలోకములో జీవించినప్పుడు, భూలోకమైన స్వార్థ బోధించినప్పుడు, భూలోకంలో అద్భుతాలు చేసినప్పుడు, భూలోకంలో దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు, భూలోకంలో అనేకమంది గొప్ప కార్యాలు చేసినప్పుడు ప్రతీది కూడా తండ్రి చిత్త ప్రకారం చేసి ఉన్నాడు. తనంతట తాను ఏమీ కూడా చేయలేదు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారముగా జీవించడమే చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసునుగా పిలవని స్నేహితులుగా పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులను మీకు తెలియజేసి అన్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరే నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించడుకను మీ ఫలము నిలిచి ఉంటుకను నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటుని నియమించుతుని అంటున్నాడు. ప్రియులారా, నేను మిమ్మల్ని దాసులుగా పిలవను కానీ స్నేహితులుగా పిలుస్తానన్నాడు. దేవుని యొక్క నామంలో మనమందరము కూడా మరి ఎవరు ఆయనకి తల్లియు, ఎవరు ఆయనకి సహోదరులు అంటే తండ్రి యొక్క చిత్త ప్రకారముగా జీవించేవారు. కాబట్టి మన యొక్క జీవితాలు తండ్రి యొక్క చిత్త ప్రకారం కొనసాగబడుతున్నాయిగా. మన విశ్వాస యొక్క జీవితము, మన యొక్క ప్రార్థన యొక్క జీవితము దేవుని యొక్క చిత్త ప్రకారంగా, యేసుక్రీస్తు యొక్క చిత్త ప్రకారంగా మనం జీవిస్తాం మీద ఒక్కసారి ఆత్మ చేసుకుందాం. దేవుడికి వాక్యం దీవించి మహిమపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామముతో నీకు వాక్యాన్ని విని ఉన్నాము, ఆలకించిన వాక్యాన్ని మర్మాలను సత్యాన్ని బయలుపరిచి నీకే ఉంది, నీకే స్తోత్రం. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని నా తండ్రి విని ఉన్నారో, ఆలకించిన నా తండ్రి, నీ చిత్త ప్రకారముగా జీవించడం సహాయం చేయని ప్రార్థన చేస్తున్నా. నీ వాక్కులు వారి యొక్క హృదయాలను తట్టండి, నీ వాక్కులు వారి యొక్క హృదయాలను తట్టి ముట్టు సంపూర్ణంగా నా తండ్రి నీ వాక్కు ద్వారా వారిని కదిలించమని ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరైతే నా తండ్రి ఈ ప్రార్థన ఏకిపిస్తున్నారు వారిని, వారికి ఉన్న సభ్యులందరూ కూడా నీ కృపతని వారి జీవించే విధానం కూడా తోడునేడుగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారికి శక్తిని కలచే, బలాన్ని కలచే, ఆరోగ్యంని కలచని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇదిగో నా ప్రభు వారి జీవించే విధానం కూడా తోడునేడుగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి ప్రత్యేకంగా ప్రార్థన చేసిన కీళ్ళ నిప్పులు, మోకాళ్ళ నిప్పులు, నడుము నిప్పులు నా తండ్రి, జ్వరాలతో బాధపడేవారు ఉన్నారన్న తండ్రి. ఈ రోజులు ఈ దినాలన్న నా ప్రభు ఇగో తండ్రి వారిని తట్టండి, ముట్టండి. ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారో వారిని తట్టి ముట్టిన తండ్రి, రక్తాన్ని ప్రోక్షించిన తండ్రి, జ్వరాల నుంచి విముక్తిని విడుదల కాల్చని ప్రార్థన చేసిన గుండె జబ్బుతో, క్యాన్సర్తో, పక్షవాత రోగాలతో, ఇగో నా తండ్రి ఇంకా అనేకమైన రోగాలతో బాధపడే వారిని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వారిని కూడా తట్టు నీ పరిశుద్ధమైన హస్తములు వారిపై ఉంచమని ప్రార్థన చేస్తున్న తండ్రి. వారికి శక్తిని, బలమైన ఆరోగ్యం అనిపించడం ప్రార్థన చేస్తున్న తండ్రి. ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వారిని కూడా నీ కృపత నింపు, వారి జీవించే విధానం కూడా తోడునేడుగా, పనిపాడులో తోడునేడుగా, ప్రయాణాలు తోడునేడుగా ప్రార్థన చేస్తున్న తండ్రి. మేము చేసిన ప్రతి ఒక్క పనిపాడులు కూడా తోడునేడుకుండమని మారట్లేని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి తండ్రి. ఆమేన్.